नाजरीन अस्सलाम वालेकुम। भैंसा अपडेट न्यूज़ में आप तमाम का खैर मक़दम है। रियासती वज़ीर इत्तलात, रेवेन्यू और हाउसिंग पी श्रीनिवास रेड्डी ने भैंसा का दौरा किया और इस्तेफ़ादा कुनिंदगान में सीएम रिलीफ फंड चेक्स की तकसीम की। बातज़ा पार्टी कारकुनान इजलास में शिरकत करते हुए पार्टी कारकुनान से खिताब किया। మీ దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత పేదోడి ప్రభుత్వంగా అన్ని అంశాలకు అండగా ఉంటామని చెప్పాం. రాష్ట్రాన్ని, ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి పరిపాలకులు మాటలతో కాలయాపన చేస్తూ సుమారు 7,19,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి కాళేశ్వరం లాంటి అద్భుతమైన ప్రాజెక్టులు కట్టామని చెప్పి ఆ చెప్పిన ప్రాజెక్టుల పరిస్థితి ఏంటో ఎన్నికల ముందే మనకి చాలా స్పష్టంగా కనిపించింది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇదిగో మీరు ఈసారి గెలిపిస్తే ఇటువంటి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి టీవీలలో, పేపర్లలో బొమ్మలు చూపించి మాయమాటలు చెప్పి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. తీరా ఇచ్చింది ఎంత అంటే ఇల్లు కానీ, లేకపోతే నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కానీ, చివరికి కొబ్బరి నీళ్ళు లాంటి మిషన్ భగీరథ ద్వారా కొబ్బరి నీళ్ళు లాంటి మంచినీళ్ళు మీకు ఇస్తున్నానని చెప్పి అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రామాల్లో ఎంత సమృద్ధిగా నీళ్ళు ఇచ్చేవాళ్ళమో మనకి తెలియంది కాదు. వాటన్నిటినీ మూలపెట్టి సుమారు 38,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదోడు సొమ్ముని కొల్లగొట్టి ఆ మంచినీళ్ళ స్కీమును కూడా అటుకెక్కించిన మహాప్రబుద్ధుడు ఆనాటి ప్రభుత్వము, ఆ పెద్దలు. వాటన్నిటినీ సరిదిద్దుకుంటూ రైతును రాజు చేయాలని, రైతు కళ్ళంట నీళ్లు రావద్దని, పేదోడి చిరకాల కోరిక ఇందిరమ్మ ఇల్లు నెరవేర్చాలని, రైతును రాజు చేసే దాంట్లో పండించిన పంటకి గిట్టుబాటు ధరతో పాటు ఆనాటి ప్రభుత్వం శంకుస్థాపనలు చేసి లక్షలాది కోట్ల రూపాయలు ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద వెచ్చించి ఆ హెచ్చించిన ప్రాజెక్టులు ఏవీ కూడా సాగులోకి రాకుండా సోపాలలాగా శిలాపలకలతో కనిపిస్తుంటే వాటన్నిటినీ చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం పూర్తి చేయాలని, 10 సంవత్సరాలలో ఏ పేదోడికి తెల్ల రేషన్ కార్డు కానీ, కొత్త ఆసరా పెన్షన్ కానీ ఇవ్వాల. ఇస్తే గిస్తే ఏడైనా బై ఎలక్షన్స్ వస్తే, ఏ ఎమ్మెల్యే అయినా చనిపోతే అక్కడ బై ఎలక్షన్స్ వస్తే ఎన్నికల దృష్టిలో పెట్టుకొని అక్కడ ఆనాటి ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులు కానీ, ఆసరా పెన్షన్ కానీ ఇవ్వటం జరిగేది. ఈ ఇందిరమ్మ రాజ్యంలో వాటన్నిటినీ సరిదిద్దాలని, ప్రతి భూమి ఉన్న ఆసామికి అభద్రత ఉంది. ఆనాడు 2020లో తెచ్చిన రెవెన్యూ చట్టం కానీ, ధరణి అనే కార్యక్రమం ఏదైతే మహా అద్భుతమని చూపించి భూములున్న ఆసాములకి భయభ్రాంతులకి గురి చేసి తెలంగాణలోని సుమారు 2.5 లక్షల ఎకరాలు, 2.5 కోట్ల ఎకరాల భూమిని విదేశాల్లో ఉండే సంస్థలకి తాకట్టు పెట్టి తెలంగాణ ప్రజల్లో మనోభావాలని ఆడుకున్న వాటన్నిటినీ ఈ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద ఏ ఒక్క ముఖ్యమంత్రి, ఏ ఒక్క రెవెన్యూ మంత్రి నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి అంశాన్ని ప్రజల ముందు పెట్టి ప్రతిపక్షాల అభిప్రాయాలు కూడా తీసుకొని వాటన్నిటినీ పరిష్కరించే దిశలో ఈనాడు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది.
దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము పెట్టినంత బడ్జెట్లో మొన్న ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన తర్వాత పెట్టిన మొదటి బడ్జెట్లో రైతులకి 72,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి 27 రోజుల్లోనే 18,000 కోట్ల రూపాయలు అర్హులైన రైతులకి 2 లక్షల వరకు అప్పున్న వాళ్ళకి 18,000 కోట్లు ఇవ్వటం జరిగింది. ఇంకా 13,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన మాట నిజం. ఆ ఇవ్వాల్సినది ఏదైతే 13,000 కోట్లు తొండాట ఆడాలనో ఈటం అయిపోయింది తూచానో ఏదో మాయమాటలు చెప్పాలనో ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ మంత్రులుగా కానీ మీకు కానీ లేదు. ఎన్నికలు ఉన్నాయని మనం 18,000 కోట్ల రూపాయలు రైతన్నలకు ఇవ్వాల. ఇందిరమ్మ రాజ్యంలో ఒకసారి మాట అంటే మాటకి కట్టుబడి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఉన్నదాన్ని సరిదిద్దుకుంటూ అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళలా చూస్తూ 1వ తారీఖు నాడు ఉద్యోగస్తులతో సహా అందరికీ జీతాలు ఇస్తూ ఆనాటి ప్రభుత్వం హాస్టల్లో పాల బిల్లు కూడా 2 సంవత్సరాల వరకు ఇవ్వని ఆ ప్రభుత్వం అప్పులన్నీ ఒక్కొక్కటి తీరుస్తూ రైతులకు ఇచ్చిన మాట కూడా నెరవేర్చాలని పట్టుదలతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యుద్ధ ప్రాతిపదిక మీద 27 రోజుల్లో 18,000 కోట్లు ఇచ్చాం. ఈ డిసెంబర్ లోపే ఈ మిగిలిన 13,000 కోట్లు కానీ అవసరమైతే ఇంకా 100-200 కోట్లు ఎక్కువైనా రైతన్నలకి పక్కా బరాబర్ ఈ ప్రభుత్వం ఇస్తది అనేది నేను మీకు అందరికీ హామీ ఇస్తున్నా. మీరు కూడా ఇక్కడున్న రైతన్నలకు కూడా కొంతమంది మాఫీ కావాల్సిన వాళ్ళు ఉంటారు. మీ గ్రామాలలో ఈ ప్రభుత్వం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన పక్కాగా మీరు హామీ ఇవ్వచ్చు. नाजरीन, आपके अपने YouTube चैनल भैंसा अपडेट न्यूज को लाइक, शेयर और सब्सक्राइब जरूर करें।